సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ధరం గురువారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట కమిషనరేట్ మరియు కలెక్టరేట్ పరిధిలోని మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో వేల కోట్ల రూపాయల అవినీతి కార్యక్రమాలు జరిగాయని, వాటికి సంబంధించి వర్గల్ ఇండస్ట్రియల్ పార్క్ టీఎస్ఐఐసిలో 1350 ఎకరాలు, దీనిలో జరిగిన అవకతవకలకు రైతులకు సరైన బదులు ఇవ్వకుండా బలవంతంగా భూములను ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో కార్పొరేట్ సంస్థలకు అధిక ధరలకు అమ్ముకొని లాభాలు గడించిన గత ప్రభుత్వం, అందులో సర్వే నంబర్లలో 371 ఎకరాలకు గాను ఒక దొంగ నోటిఫికేషన్తో ఆక్రమించుకున్న ప్రయత్నాన్ని హైకోర్టు వారు ఆర్డర్ ఆపడం జరిగిందని, దీనిపై గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో భూములు కోల్పోయిన రైతులకు వారి పక్షాన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వంతో కొట్లాడి తగిన నష్టపరిహారం లేదా తమ భూములను కాపాడుకోవడానికి తమల్ని సంప్రదించవచ్చని, రైతుల పక్షాన సిద్దిపేట జిల్లాలో అభివృద్ధి పేరుతో పేద రైతుల భూములను వేలాది ఎకరాల్లో కొల్లగొట్టి గత వారికి అండగా నిలబడుతున్న ఈ నేటి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వస్తున్న ఫిర్యాదులలో భాగంగా ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్ కావాలంటే 50,000 నుంచి ₹1,00,000 వరకు మున్సిపల్ సిబ్బంది, అంతే మొత్తంలో స్థానిక కౌన్సిలర్లకు లంచం ముట్టజెప్పకపోతే ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వటం లేదు. ఇలాంటి అక్రమాల పుట్ట గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బందిది. 48 గంటల్లో అక్రమంగా ఖర్చు పెట్టిన ₹29 లక్షల దొంగ లెక్కలు చూసుకుని డబ్బు మున్సిపల్లో జమ చేయాలని, లేకపోతే వీరిపైన చీటింగ్ మరియు ఏసీబీకి ఫిర్యాదు చేసి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు వక్ఫ్ స్థలంలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన 5 ఇంటి నెంబర్లను రద్దు చేయాలని, లేకపోతే స్థానిక ప్రజల ఆగ్రహ జ్వాలలో అవినీతికి మస్కాక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ బీజేపీ అధ్యక్షులు మనోహర్ యాదవ్, జిల్లా నాయకులు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కుడిక్యాల రాములు, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు నత్తి శివకుమార్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండం శ్రీనివాస్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి వెంకట్రామరెడ్డి, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు నాయిని సందీప్, బీజీవైఎం జిల్లా నాయకులు మైపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కరప్షన్ లెవెల్ ఏ విధంగా తీసుకుపోయిండు, టీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా కరప్షన్ చేసిండ్రు, వాళ్ళకి ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా సహకరిస్తున్నారు అనేది మేము బీజేపీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఒక ఛాయ్ ఖర్చులు ₹2,80,000 ఏ విధంగా అయినా ఎంతమంది వచ్చిండు ఆ రోజు. జీ కృష్ణ పేరు మీద ₹1,44,000 దేనికోసం అంటే ఇది RGB LEG పర్కానంట, జనరేటర్ విత్ డీజిల్ జనరేటరు రెంట్ కోసం ₹1,44,000 తీసుకున్నాడు. ఈ జనరేటర్ ఎంత ఖర్చు ఉంటుంది, కొంటే 40,000 ఉంటుంది, 35,000 ఉంటుంది. దానికి ఒకరోజు రెంట్కు ₹1,44,000 రాశాడు మున్సిపాలిటీ వాళ్ళు. జీ కృష్ణ పేరు మీద ఒక చెక్ రిలీజ్ అయింది, ₹4,78,000. దేనికోసమే అంటే రెడ్ కార్పెట్ VIP డైనింగ్ చైర్ల కోసం. వచ్చిన VIPలకు రెడ్ కార్పెట్ వేయడానికి, VIP డైనింగ్ చైర్లకు వాల్ క్లాత్లు అంటే టెంట్ హౌస్ వాళ్ళ కోసం. ఇది ఒకరోజు టెంట్ హౌస్ రెంట్ చేసినందుకు ₹4,78,000 లెక్క రాశారు. తర్వాత పి శ్రీలత పేరు మీద ₹2,45,000. దేనికోసము? ఫోటోగ్రఫీ కోసం అంట. ఫోటోగ్రఫీ వీడియోలు తీయడానికి ఆ రోజు ప్రోగ్రామ్కి ₹2,45,000. అంటే ఒక మున్సిపాలిటీ ఆఫీస్లో దాదాపు 13 మంది స్టాఫ్ పేరు మీద, ఇంజనీర్ ఏఈతో సహా స్టాఫ్ పేరు మీద వివిధ రకాల అకౌంట్లు రాసి ఒకటే రోజు అంటే 13 మంది ఒక ఫంక్షన్ నిర్వహించిండ్రు. ఈ 13 మంది పేరు మీద దాదాపు ₹29 లక్షల అయినా. ఇందులో ఇంకొక విచిత్రమైన రాజేష్ కుమార్ పేరు మీద ప్రింటింగ్ ఇన్విటేషన్ కార్డులకు ₹2,90,000 అయింది. ₹2,93,940 ఇన్విటేషన్ కార్డులు ఎంతమందికి ఇచ్చారు? గజ్వేల్లో ఉన్న ఇంటింటికి బంగారము తాపడం పెట్టించి ఇచ్చిరా, లేకపోతే వెండి తాపడం పెట్టి ఇచ్చిరా తెలియదు, కానీ ఇన్విటేషన్ కార్డులకు ₹2,90,000, చాయ్ బిస్కెట్లకు ₹2,80,000, రెడ్ కార్పెట్ వేయడానికి ₹1,44,000, జనరేటర్కు. ఇటువంటి అవినీతి జరిగి దీన్ని అడిగేటోళ్ళు లేరు. వీళ్ళందరూ కూడా మొన్న ఒక కుంభకాయ ఒక పని చేస్తారు. ఏంటంటే ఈ ఇష్యూ బయటికి రాగానే కొంతమంది కార్పొరేటర్లు అసమ్మతి తీర్మానం పెడతామన్నారు. అసమ్మతి తీర్మానం పెట్టిరు, వాళ్ళు కాంప్రమైజ్ అయినరు, ఉన్న డబ్బులు మళ్ళీ అకౌంట్లోకి వెళ్ళి పంచుకున్నారు, మళ్ళీ అక్కడ గప్చుప్ అయిపోయినరు. ఇవాళ పవర్లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ను, ఇప్పుడు పవర్లో ఉన్న మున్సిపాలిటీ అధికారులను, తర్వాత మున్సిపల్ చైర్మన్ మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకొక స్కామ్ బయటపడ్డది ఇప్పుడే ఇక్కడ గజ్వేల్ టౌన్లో. నేను చెప్తా ముఖ్యమైనది, ఇక్కడ మీకు మ్యాప్ చూస్తున్నది గజ్వేల్ టౌన్ మ్యాప్. ఇందులో నేను గ్రీనింగ్తో సరౌండ్ చేసిన దీని సర్వే నంబరు 326 సర్వే నంబర్ ఏరియా. ఇక్కడ ఒక కుటుంబం, ఇక్కడ కాంతారావు గారు పెద్ద మనిషి ఉండేవారు, వాళ్ళ కుటుంబం ఇక్కడ ఇంతకుముందు నాకు పాత గవర్నమెంట్ హాస్పిటల్కు దాదాపు అప్పుడు 1000 గజాలు పాత, ఇది వక్ఫ్ బోర్డ్ ల్యాండ్. ఇది వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అనేది ఎట్లా ఉండదంటే మన దగ్గర ఈ డాక్యుమెంట్ ఉంది, పాత డాక్యుమెంట్ ఉంది, మీకు చూపిస్తా. ఇగో ఉర్దూలో రాసిన పాత డాక్యుమెంటు, 1967లో ఉర్దూలో రాసిన పాత డాక్యుమెంటు.
ఇదేందా ఈ డాక్యుమెంట్ నెంబర్ ఎంత అంటే 302 302 ఆఫ్ 1967. సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం ఎన్నో రకాల స్కాములు జరుగుతున్నాయి, ఎన్నో రకాల అవకతవకలు జరుగుతున్నాయి. ఉదాహరణకు ఒక 2-3 చెప్తా. నీకేందా అంటే గత సంవత్సరము మున్సిపాలిటీ ఆఫీసు కొత్త బిల్డింగ్ ఇక్కడనే పక్కనే ఉంటుంది, బీజేపీ ఆఫీస్ పక్కనే. ఈ మున్సిపాలిటీ ఆఫీసు ఓపెనింగ్ సెరమనీ రోజు ఇక్కడున్న మున్సిపల్ చైర్మన్, తర్వాత మున్సిపల్ కమిషనరు, ఇక్కడున్న వార్డు మెంబర్లు వీళ్ళందరూ కలిసి విచ్చలవిడిగా ప్రజాసొమ్ము ఏ విధంగా దుర్వినియోగం చేసిర్రో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది బాగా అందరూ గమనించాలని, నోట్ చేసుకోవాలి. పత్రికా మిత్రులకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకు ఈ మున్సిపాలిటీలో జరుగుతున్న అవకతవకలు, అన్యాయాలు ఏంటనేది తెలవాలి. ఏంటంటే ఉదాహరణ అంటే కేవలం ఒక ఓపెనింగ్ సెరమనీకి దాదాపు 29 లక్షల రూపాయలు ఒక దినంలో ఖర్చు పెట్టింది మున్సిపాలిటీ. అది ప్రజాధనం దుర్వినియోగం అయింది. ఇక్కడ చెక్ నెంబర్లతో సహా ఏదైతే మున్సిపాలిటీ ఆఫీసు అకౌంట్ నుంచి బయటికి పోయిన డబ్బుల చెక్ నెంబర్లతో సహా చిన్న చిన్న విషయాలకి ఇక్కడ ఇంజనీర్లు, ఇక్కడ ఆఫీసర్ల పేర్లతో మీద ఖర్చు పెట్టడానికి కొత్త ఆఫీస్ బిల్డింగ్కు దాని ఇనాగ్రేషన్ రోజు జరిగిన ఖర్చులు మీకు చెప్తా వినండి. అకౌంట్ పేరు లేకుండా, ఎటువంటి కారణం లేకుండా జి శ్రీనివాస్ ఏఈ గారి పేరు మీద 6 లక్షల రూపాయలు రిలీజ్ అయింది. ఏమీ కారణం లేదు. ఏఈ జి శ్రీనివాస్ గారి పేరు మీద 6 లక్షలు. ఏందయ్యా పర్పస్ అంటే న్యూ ఆఫీస్ బిల్డింగ్, ఇక్కడ అకౌంట్ ఉంది మొత్తం చిట్టా. ఇది ఆర్టీఐ ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్ ద్వారా మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన లెక్కనే ఇది. ఆ రోజు ఇనాగ్రేషన్కు ఈ రాజేష్ కుమార్ అనే ఏఈ, ఈయనకు 1,50,000 రూపాయలు దేని మీద ఖర్చు పెట్టిండో లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి పర్పస్ దేనికోసం అని, ఎందుకంటే కొన్ని అకౌంట్స్ ఏమో పర్పస్ లేకుండా ఆఫీస్ బిల్డింగ్ కోసం అని రాసిండ్రు, కొన్ని ఏమో కింద పర్పస్ రాసిర్రు దేనికోసం అకౌంట్ స్పెండ్ చేసిరు అనేది. అది కూడా మీకు చదివినిపిస్తా. ఇవి పి శ్రీనివాస్, పి రవిగోపాల్ ఒక ఆయన మీద 3 లక్షలు, ఒక ఆయన మీద 80,000 రూపాయలు, కె రాజీవ్ రెడ్డి 70,000 రూపాయలు, టి మల్లికార్జున్ ఎస్ఐ 50,000 రూపాయలు. ఇది న్యూ ఆఫీస్ బిల్డింగ్. కారణం ఇక్కడ చూపిస్తారు, న్యూ ఆఫీస్ బిల్డింగ్ అంతే. దీని మీద ఖర్చు పెట్టారు. ఇది సున్నం వేయడానికి పెట్టిరా, మంచినీళ్ళకి పెట్టిరా, కుర్చీల కోసం పెట్టినరా, ఫర్నిచర్ కోసం పెట్టిరా అనేది తెలియలేదు. తర్వాత టి మల్లికార్జున్ అయ్యే 11,400 దీనికి అరేంజ్మెంట్ ఆఫ్ న్యూ ఆఫీస్ బిల్డింగ్, మళ్ళీ అడ్వాన్స్ అడ్జస్ట్మెంట్ అంట. ఇక్కడ అన్ని న్యూ ఆఫీస్ బిల్డింగ్ పేరు మీద ఒకటి 6 లక్షలు, 1,50,000, 3 లక్షలు, ఈ విధంగా దాదాపు ఇక్కడనే 12 లక్షల రూపాయలు అయిపోయినాయి. మళ్ళీ 11,400 అకౌంట్ వేరే ఉంది. రవిగోపాల్ రెడ్డి పేరు మీద 2,80,000 రూపాయలు. దేనికోసమే ఛాయ్ టిఫిన్లు అంట. విఐపీలకు ఛాయ్లకు టిఫిన్లకు 2,80,000 రూపాయలు ఖర్చు అయినట్టు రాసిచ్చారు లెక్క. ఒక దినంలో ఎంతమంది విఐపీలు వచ్చిండ్రు, ఎన్ని వందల మందికి భోజనం పెట్టిండ్రు, ఛాయ్ ఖర్చు ఎంత, గజ్వెల్లో ఛాయ్ ఖర్చు ఎంత, బిస్కెట్ల ఖర్చు ఎంత, టిఫిన్ల ఖర్చు ఎంత. సార్ మంచి యాక్టివ్ ఉన్నది. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. మన గజ్వెల్ పట్టణం నుంచి ఈ గజ్వెల్ నియోజకవర్గ పరిధిలో గజ్వెల్ టౌన్, గజ్వెల్ నియోజకవర్గ పరిధి, తర్వాత సిద్దిపేట జిల్లాకు సంబంధించి సిద్దిపేట కమిషనరేటు, సిద్దిపేట కలెక్టరేట్ పరిధిలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు, గత కలెక్టర్ వెంకటరామరెడ్డి ఉన్నప్పుడు జరిగిన అక్రమాల పుట్టా చిట్టా మేము అప్పుడు ఒకటి తర్వాత ఒకటి వరుసగా తీస్తూ ఉంటే బయటకు వస్తున్నాయి. కొన్ని వేల కోట్ల స్కాములు జరిగినాయి. 1000 ఎకరాలు పేదవాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు. ఆ లాక్కున్న భూములను ప్రైవేటు వ్యక్తులకు, పెద్ద పెద్ద బడా కార్పొరేట్ సంస్థలకు, బిల్డర్లకు, రియాల్టర్లకు, బ్రోకర్లకు అప్పచెప్పి ఇవాళ పేదోళ్ళ ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వమే, కలెక్టర్లు, తర్వాత ఇంతకుముందు ఉన్న అఫీషియల్స్ బ్రోకర్లుగా మారి మధ్యవర్తిత్వం వహించి పెద్దోళ్ళకు అమ్ముకొని వీళ్ళు ప్రాఫిట్లు గడిస్తున్న ఉదంతంలో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. మొదటిది ఏంటంటే ఈ టీఎస్ఐఐసి వర్గల్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో 550 హెక్టార్లు, అంటే దాదాపు 1,350 ఎకరాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ఇండస్ట్రియల్ పార్క్ కోసము పేద రైతుల దగ్గర సరైన కంపెన్సేషన్ ఇవ్వకుండా ఏదైతే భూసేకరణ జరిగిందో ఆ భూసేకరణలో భాగంగా కొన్ని ఇష్యూస్ జరిగినప్పుడు చాలామంది రైతులు ఆబ్జెక్ట్ చేసినాం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ నాయకులు ఒకరు గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి అప్పుడు ఆ ఇష్యూలో ప్రజలకు మద్దతుగా ఉండి తర్వాత ఇప్పుడు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న విధానం కూడా మాట్లాడినాం. అదే ఇష్యూలో లేటెస్ట్ డెవలప్మెంట్ ఒకటి ఏంటంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున
నేను వర్గల్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, వర్గల్ గ్రామం చుట్టుపక్కల గ్రామాల్లో సర్వే నంబర్లు చెప్తా, బాగా నోట్ చేసుకోండి. సర్వే నంబర్లు 845, 1209, 1266. ఈ సర్వే నంబర్లలో దాదాపు 371 ఎకరాలు. వీటికి సంబంధించి ఇష్యూ జరిగింది. చాలామంది రైతులు అప్పుడు కంప్లైంట్ చేసారు, మాకు ఫెయిర్ కంపెన్సేషన్ రాలేదు, మేము భూములు ఇయ్యము అని అంటే అప్పట్లో నోటిఫికేషన్ ఆగింది. అదే విషయంలో గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా ఒక స్టే వచ్చింది. ఆ తర్వాత కొంతమంది పిటిషనర్లు కూడా హైకోర్టు అప్రోచ్ అయింది. ఇప్పుడు అదే యాంటీ డేట్లో ఒక కొత్త సర్క్యులర్ రిలీజ్ చేసి దాన్ని ఒక దొంగతనంగా అంతకుముందు ఉన్న కలెక్టరు ఒక 1 year ఎక్స్టెన్షన్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఈ భూములు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతామని ఒక దొంగ నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఆ విషయంలో ఇవాళ మాట్లాడుతున్నాం మనం. 371 ఎకరాలు ఇంతకుముందు చెప్పిన 845 సర్వే నంబరు, 1209, 1266 ఈ సర్వే నంబర్లలో ఉన్న 370 ఎకరాలకు సంబంధించిన రైతులు వాళ్ళు ఎంత అయినా 5 ఎకరాలు ఉండనియండి, చిన్న రైతా పెద్ద రైతా, లేకపోతే దానికి సంబంధించిన హక్కుదారులు వాళ్ళ వారసులు ఎవరున్నా కానీ మీకు ఫెయిర్ కంపెన్సేషన్ రాని పక్షంలో, మీరు ఈ భూమి ఇయ్యదలుచుకోలేని పక్షంలో మీరు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని సంప్రదించండి. మీకు న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున కూడా నిన్ననే ఒక నిర్ణయం జరిగింది. రాష్ట్రంలో ఉన్న రైతులకు సంబంధించిన రైతులకు హక్కుల గురించి కానీ, రైతుల సమస్యల మీద కానీ రైతాంగ పోరాటాలు చేయడానికి భారతీయ జనతా పార్టీ ముందుకొస్తుంది. ఈ విషయంలో మా కేంద్ర మంత్రి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు త్వరలో ఒక హెల్ప్ లైన్ స్టార్ట్ చేయబోతున్నారు. కానీ ఇప్పుడు ఇమీడియట్గా ఈ రోజు నుంచి మొదలు పెడితే మీరు వచ్చే 10-15 రోజులలో ఎవరైనా బాధితులు సరిగ్గా ఫెయిర్ కంపెన్సేషన్ రాని వాళ్ళు కానీ, భూములు ఇయ్యదలుచుకోలేని వాళ్ళు కానీ సందిగ్ధంలో ఉండాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ గజ్వేల్ శాఖను కానీ, భారతీయ జనతా పార్టీ సిద్దిపేట శాఖను కానీ ఖచ్చితంగా సంప్రదించవచ్చు. ఇక్కడ గజ్వేల్ టౌన్లో ఇక్కడ మా నాయకులు ఉన్నారు, గజ్వేల్ టౌన్ అధ్యక్షులు ఉన్నారు, మా జిల్లా కార్యవర్గం ఉంది, జిల్లా నాయకులు ఉన్నారు. ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మేము మీ వెనక ఉండడానికి, మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి భూములు కోల్పోతున్న రైతులు ఒక్క ఈ వర్గలే కాదు, సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట కలెక్టరేట్ నుంచి మొదలు పెడితే వర్గల్ వరకు, ములుగు వరకు, గజ్వేల్ ముట్రాజ్పల్లి చుట్టుపక్కల ఆర్ఎన్ఆర్ కాలనీకి సంబంధించిన వాళ్ళు కానీ, తొగుట మండలానికి సంబంధించిన విలేజెస్లో ఎవరికైతే భూమి వెనక్కి రావాల్సి ఉన్నారో, ఎక్సెస్ఎఫ్ అయితే నాన్ యూజ్ ల్యాండ్ రిటర్న్ రావాల్సిన వాళ్ళు ఉన్నారో మీరందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రకటన ఇస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రైతు భయపడొద్దు. ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగినా, ఎవరికి అసంతృప్తి ఉన్నా కానీ మనం పోరాటం చేద్దాం. ఇవాళ మీరు గత 20 రోజుల నుంచి మీరు చూస్తున్నారు, ప్రతి అంశం మీద మేము మాట్లాడుతున్న దాని మీద కలెక్టర్లు స్పందిస్తున్నారు, కమిషనర్లు స్పందిస్తున్నారు, కోర్టులు స్పందించి ఆర్డర్లు ఇస్తున్నాయి. కాబట్టి మీకు న్యాయం చేయడానికి భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది. మీ పక్షాన మేము ఉంటామని ప్రకటిస్తున్నాం. ఇదొక అంశం. రెండవది, ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం, ఇంతకుముందు ఉన్న ఏదైతే ఈ డెవలప్మెంట్ ప్రాజెక్టుల కోసం ఆర్ఎన్ఆర్ కాలనీ కోసము ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద ముట్రాజ్పల్లి గ్రామంలో ఒక రైతు దగ్గర 20 గుంటలు తీసుకొని ఆయనకు 1 ఎకరం రాసిచ్చిన ఉదంతం మనము ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఈ విషయంలో కూడా దానికి సంబంధించిన రైతులు ఎవరైతే నష్టపోయినరో వాళ్లకు మేము క్లియర్గా చెప్తున్నాం, మీకేం ప్రాబ్లం లేదు, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీకు ఎటువంటి సహాయం కావాలన్నా, న్యాయం కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి. బీజేపీ ఇక్కడ టౌన్ నాయకులు ఉన్నారు, సంప్రదించండి. మీ వెనుక మేము నిలబడతాం. ఏ గూండాలకు కానీ, ఏ బ్రోకర్లకు కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదని మీకు భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తున్నాం. ఇదే విధంగా టౌన్ విషయం మాట్లాడుకుంటే ఈ మున్సిపాలిటీ సంబంధించిన ఉదంతం